నమస్కారం టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రగిరి నియోజకవర్గంలో ముగిసిన చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు. రామ్మూర్తి నాయుడు లేని లోటు తీర్చలేనిది అంటూ పలువురు నేతలు వెల్లడి. పుంగనూరు నగరంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించాం. జిల్లా ఎస్పీ మణికంఠ. చిత్తూరు నగర అభివృద్ధికి కటారి మోహన్ అనురాధలు చేసిన సేవలు చిరస్మరణీయం. చిత్తూరు చుడా చైర్మన్ హేమలత. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో అన్ని ఏర్పాట్లు జిల్లా అధికారులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రగిరికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతలు ఆయన పార్థివ దేహానికి ఘన నివాళులర్పించారు. చంద్రబాబు నాయుడు సోదరుడుగా టీడీపీ పార్టీ బలోపేతం చేసేందుకు తన వంతు ఎంతో కృషి చేసిన రామ్మూర్తి నాయుడు మృత్యువాత పడడంతో చంద్రగిరి నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా అశేష సంఖ్యలో ప్రజలు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ తల్లిదండ్రుల సమాధుల వద్ద ఆయనకు కూడా అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాటు చేశారు. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని నారా చంద్రబాబు నాయుడుతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మోసి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని, పార్టీ ఓ మంచి నాయకుడిని కోల్పోయిందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. Ready for shot! Murthigat! 1 round! Fire! Murthigat! Bar for shot! Murthigat!
పుంగనూరు పట్టణంలో వరుస చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఈ సందర్భంగా పుంగనూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. పుంగనూరు పట్టణ పరిధిలో నవంబర్ 1, 2వ తేదీన జరిగిన చైన్ స్నాచింగ్ కు సంబంధించి ఫిర్యాదులు అందడంతో నగరంలో విస్తృత స్థాయిలో తనిఖీలు, గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే శుక్రవారం తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలో ఓ వ్యక్తి సైకిల్లో పరారి అవ్వడం గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగానే చైన్ స్నాచింగ్ కు పాల్పడింది తానేనని చెప్పడంతో నిందితుడి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనంతో పాటు 6 లక్షల విలువ చేసే 69 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడ్డ నిందితుడు బుక్కా బాలాజీ నాయక్ పుంగనూరు ఆర్టీసీ డిపోలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని, ఇతడు లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకొని అప్పులు కట్టలేక దొంగతనాలకు అలవాటు పడ్డానని వెల్లడించారు. ఈ కేసు ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పుంగనూరు పోలీసులను ఈ సందర్భంగా వెనకాల కూర్చొని ఎవరైతే సరే ఒంటరిగా వెళ్లే మహిళలు కానీ ఒంటరిగా ఉండే మహిళలు వాళ్ళని చూసి అదను చూసుకొని వాళ్ళ మెడలో ఉండే బంగారు ఆభరణాలు లాక్కొని చైన్ స్నాచింగ్ చేసేసి పారిపోవడం జరుగుతుంది. వీళ్ళ మీద 2023 నుంచి చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. బట్ ఈ గ్యాంగ్ని ఇప్పటి వరకు పట్టుకోలేదు. వీళ్ళ మీద ఎటువంటి క్రైమ్ రికార్డులు ఏ పోలీస్ స్టేషన్లో లేవు. మొదటిసారిగా ఈ పర్సన్ ని మనం అరెస్ట్ చేయడము అండ్ వీళ్ళ ఎంఓ మొత్తం బయటికి తీసుకురావడం. ఇతనికి ఈ చైన్ స్నాచింగ్ చేసే మొత్తం 6 ఎవరైతే సరే బైక్స్ నడుపుతుంటారో వాళ్ళందరినీ కూడా మనం మొత్తం గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకొని ఈ 330 గ్రాముల బంగారం మనము రికవరీ చేయడం జరిగింది. సో ఇది మొదటి ఇన్స్టెన్స్. రెండో కేసులో సంబంధించి ఇందులో పర్సన్ బుక్యా ప్రసాద్ నాయక్ అని పుంగనూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తుంటాడు. ఇతనికి లోన్ యాప్ల్లో డిఫరెంట్ లోన్ యాప్స్లో లోన్ తీసుకొని అప్పుల పాలైపోయి ప్రెజర్ పెరిగిపోయి ఏం చేయాలో తెలియక రీసెంట్ టైమ్స్లో పుంగనూరు టౌన్లో 2 ఇన్స్టెన్సెస్లో మనకి చైన్ స్నాచింగ్ జరిగినాయి. అందులో బైక్ మీద ఒకే వ్యక్తి బైక్ మీద రావడం, ఎవరైతే సరే మహిళలు ఒంటరిగా లేదా ఊరికి దూరంగా ఉంటారో అదను చూసుకొని వాళ్ళ దగ్గర ఉండే మెడలో ఉండే చైన్ని స్నాచ్ చేసేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో రీసెంట్గా కూడా మనకి నవంబర్ 1 మరియు 2వ తారీఖుల్లో 2 చైన్ స్నాచింగ్లు జరిగినాయి. అలానే 15వ తారీఖు జరిగింది. ఆ టైంలో కూడా మనం వెంబడించేసి ఈ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఇతన్ని పట్టుకొని కంప్లీట్గా ఎంక్వైరీ చేశాము. ఇతను వాడే బైక్ను కూడా రికవరీ చేశాము. ఇతను మొత్తం 69 గ్రాములు గోల్డ్ స్నాచ్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం 3 బంగారు చైన్లు కూడా మనం రికవరీ చేశాము. దానికి సంబంధించిన మొత్తం ప్రాపర్టీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. చిత్తూరు దివంగత నగర మేయర్ కటారి అనురాధ మోహన్లు నగరానికి చేసిన సేవలు మరువలేనివని తెలుగుదేశం పార్టీ చిత్తూరు చుడా చైర్మన్ కటారి హేమలత తెలిపారు. దివంగత కటారి అనురాధ మోహన్ 9వ వర్ధంతిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో టీడీపీ నేతలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా గంగనపల్లిలోని సమాధి వద్ద కటారి దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ పార్టీ కార్యాలయంలో కటారి దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నేతలు ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాలలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
అనంతరం మాజీ మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ చిత్తూరు నగర ప్రజల గుండెల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు ప్రజా శ్రేయస్సు కోసం పోరాడిన వ్యక్తులు కటారి మోహన్ అనురాధ దంపతులు అని అన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో చిత్తూరు నగరంలో బలోపేతం చేయడంతో పాటు పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని, పార్టీతో పాటు తమ వారి మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని గంగనపల్లి, మురుకంపట్టు, సంతపేట, జానకారపల్లి, కొంగారెడ్డిపల్లి, గిరింపేట, దర్గా తదితర ప్రాంతాలలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో కటారి కుటుంబ సభ్యులు, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కటారి అభిమానులు పాల్గొన్నారు. కొంచెం జరిగితే వస్తారు నాకు అర్థం ఏమనిపిస్తుంది. అరే కొంచెం ఇటు చూడండి. ఖచ్చితంగా అడ్డంగానే వస్తారు. ఇదంటే ఫ్రేమ్ అయిపోతుంది నాకు కరెక్ట్గా అందరూ వచ్చేస్తారు. అందుకని
విశ్వాసన్న ఉండు, 2 మాటలు మాట్లాడదు. అప్పుడేవా తీసుకో బై మెల్లిగా రమ్మను. అది కూడా అదే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నవంబర్ 18న సెయింట్ కనకదాస జయంతి వేడుకలను జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 18న ఉదయం 9 గంటలకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సచివాలయంలోని పాత గ్రీవెన్స్ హాల్ నందు సెయింట్ కనకదాస జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పవిత్ర కార్తీక మాసంలో నిర్వహించే కార్తీక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ నాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనములతో విశేషంగా అభిషేకం చేశారు. సాధారణంగా కార్తీక మాసంలో పార్వేట మండపంలో టీటీడీ వనభోజనం నిర్వహిస్తుంది. అయితే భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వేదికను తిరుమల ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపానికి మార్చారు. స్నపనం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలారావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, పేషార్క్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ఈవో శ్యామలారావు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈవో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.
అనంతరం అడిషనల్ ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆలయం ముందు ఈవో మీడియాతో మాట్లాడుతూ బోర్డు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడం శ్రీవారు ఇచ్చిన పవిత్రమైన అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత 5 నెలలుగా టీటీడీలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామని, సామాన్య భక్తులకు సౌకర్యాల కల్పన, అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. తిరుమలలో దళారులను నియమించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా టీటీడీ బోర్డు ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, విజిఓ సురేంద్ర, పేషార్క్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.